శ్రీమాత్రే నమః. అందరూ నమస్కారం అండి. మన ఓం శాంతి ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి పక్కనే ఉంటే గంట సింబల్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు చేరుతుంది. మరి ఇవాళ మన వీడియోలో తులారాశి వారికి ఆదివారము ఏప్రిల్ 20వ తారీఖున ఈరోజు వీరికి ఆరోగ్యము, విద్య, ఉద్యోగము, ఆర్థిక స్థితి, కుటుంబము మరియు వ్యాపారానికి సంబంధించిన గోచార ఫలితాల గురించి తెలుసుకుందాము. ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం. సమస్యలు లేని వారంటే ఎవరుండరండి. ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగము, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, ఆరోగ్యము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకడ లేకపోవటము, రాజకీయము, మీ మీద ఎవరైనా చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ఎవరికుండే సమస్యలు వారికి ఉంటాయి. అయితే ఏ సమస్యకైనా ఈ గురువు గారు గంటలో పరిష్కారం చూపిస్తారు. చాలా నమ్మకమైన గురువు గారండి. మన గురువు గారి పేరు వచ్చి పవన్ నంబూదిరి గారు. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9043637512. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. చాలా నమ్మకమైన గురువు గారు. ఒకసారి ప్రయత్నించి చూడండి. మన గురువు గారు స్త్రీ పురుష వశీకరణ చేయడంలో నెంబర్ 1 స్పెషలిస్ట్. ఎటువంటి సమస్యకైనా ఫోన్లో గంటలో పరిష్కారం చూపిస్తారు. చాలా నమ్మకమైన గురువు గారండి. తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. తులారాశికి అధిపతి శుక్రుడు. తులారాశి వారు చిత్త 3-4 పాదాలు, స్వాతి 4 పాదాలు మరియు విశాఖ 3 పాదాలు జన్మించిన వారు తులారాశికి చెందుతారు. తులారాశి వారికి శుక్రుడు అధిపతిగా ఉండగా ఈ రాశి వారికి శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి అనుగ్రహము ఎప్పుడూ ఉంటుంది. వీరికి డబ్బుకి ఎటువంటి లోటు అనేది అస్సలు ఉండదు. ఈ నేపథ్యంలో తులారాశి వారి జాతకాల గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. జ్యోతిష్ శాస్త్రం ప్రకారం తులారాశి వారి న్యాయానికి సంకేతం అని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి శుక్రుడు ప్రభావంతో రియల్ ఎస్టేట్, కమ్యూనికేషన్ నైపుణ్యత చాలా బాగా కలిసి వస్తుంది. మరి ఈరోజు తులారాశిలో జన్మించిన వారికి జ్యోతిష్ శాస్త్రమైన గ్రహాల ప్రభావం ఏ విధంగా ఉందో తెలుసుకుందాము. ఈరోజు మీకు అదృష్టకరమైన రోజు. మీ సమస్య పరిష్కార సామర్థ్యాలను చూసి మీరు మిమ్మల్ని మరియు ఇతరులను ఆశ్చర్యపరుస్తారు. మీ ఆఫీసు సహచరులను మీరు ఆకట్టుకుంటారు. మీ ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది మరియు మీకు కొత్త ప్రాజెక్ట్ ఆఫర్ చేయబడవచ్చు. సంతోషంగా ఉండండి మరియు ప్రియమైన వారితో జరుపుకోండి. ఈరోజు ఒక స్నేహితుడు మిమ్మల్ని సందర్శించవచ్చు. మీరు సరదాగా నిండిన రోజును ఆస్వాదించబోతున్నారు. మీ పల్స్, చక్కెర స్థాయి మరియు రక్తపోటును ట్రాక్ చేయడానికి మీరు ఎల్లప్పుడూ ఒక క్లినికల్ పరికరాన్ని ఉపయోగించి కొనుగోలు చేసుకొని మీతో ఉంచుకోవాలి. మీరు వీటిని నిశ్చితంగా పరిశీలించుకుంటూ ఉండాలి. సమతుల్య ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో మీరు చేసిన విచలనాలను కొలవడానికి మరియు మీ పురోగతిని ట్రాక్ చేయడానికి ఇది మీకు సహాయపడుతుంది. ఈ సమయంలో మీరు ఎక్కువగా శారీరక సుఖాల్లో మునిగిపోవచ్చు. ఎవరో ఒకరు కోపంగా మరియు సన్నిహితంగా ఉంటారు మరియు మీరు అతన్ని ఎదిరించలేరు. కానీ జాగ్రత్తగా ఉండండి. నిషేధించబడిన పండ్లు జీర్ణించుకోవడం కష్టం. మీ ఆహ్లాదకరమైన మరియు ఉల్లాసభరితమైన సాహసం వల్ల మీరు ఎటువంటి పరిణామాలు ఎదుర్కోకుండా చూసుకోండి. ఈరోజు మీరు వృత్తిపరమైన ఆత్మవిశ్వాసంతో నిండి ఉంటారు. మీరు పనికి సంబంధించిన సమస్యలకు బలంగా మరియు సహజంగా స్పందిస్తారు మరియు ఈరోజు మీరు నిర్వహించలేనంత పెద్ద సమస్య ఏదీ లేదు. కార్యాలయంలో చిన్న చిన్న సంక్షోభాలు తలెత్తవచ్చు, కానీ మీరు వాటిని ఎదుర్కోవడంలో చాలా రాణిస్తారు మరియు అద్భుతమైన ప్రతిభను కనబరుస్తారు. మీ సహోద్యోగులు మీ సామర్థ్యాన్ని చూసి ఆకట్టుకుంటారు. ఈరోజు మీ ఆధ్యాత్మిక వ్యక్తి మీపై ఆశీస్సులను కురిపించి మీకు ఈరోజు చాలా వరకు ప్రశాంతతను కలిగించే రోజు. మీరు ఈరోజు ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు, కానీ వాటిని మీరు దాన ధర్మాలకు వినియోగిస్తారు. ఇది మీకు మానసిక ఆనందాన్ని కూడా కలిగిస్తుంది. మీ ఇంట్లో సామరస్యత కోసము పనిని పూర్తి సహకారంతో జరగాలి. చాలా కాలంగా చేయవలసిన ఉత్తర ప్రత్యురాలు తప్పనిసరిగా జరపవలసిన రోజు. మీ భాగస్వామి మీతో కలిసి సమయం గడపాలనుకుంటున్నారు, కానీ మీరు వారి కోరికలు తీర్చలేరు. ఇది వారి యొక్క విచారణానికి కారణం అవుతుంది. మీరు వారి యొక్క చికాకును స్పష్టంగా తెలుసుకోగలుగుతారు. ఈరోజు మీరు ఎదుర్కొనే పలు క్లిష్ట పరిస్థితుల్లో మీకు సాయపడేందుకు మీ జీవిత భాగస్వామి పెద్దగా ఆసక్తి చూపకపోవచ్చు. అనేక మందితో ఈరోజు మీరు ఉన్నప్పటికీ మీరు ఒంటరిగా ఉన్నట్టు భావిస్తారు. ఒక రోజుకు ఒకసారి ఉప్పు లేకుండా ఆహారం తీసుకోవడం ద్వారా మీ ప్రేమ జీవితంలో ఆనందాన్ని కాపాడుకోవచ్చు. ఈరోజు మీకు ఆరోగ్యం పరంగా 4, సంపద 5, కుటుంబం 3, ప్రేమ సంబంధిత విషయాలు 1, వృత్తి 3, వివాహాల జీవితం 1. మరి తులారాశి వారికి ఆదివారం ఏప్రిల్ 20వ తారీఖున గ్రహాలు ఈ విధంగా గోచరిస్తున్నాయి. మీకు కానీ మా వివరణ నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి పక్కనే ఉంటే గంట సింబల్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు చేరుతుంది. మరి కొంతమంది మన వీడియోని షేర్ చేయడం ద్వారా వారికి ఉపయోగకరంగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.